బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి భయానకంగా మారింది. బంగ్లా తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ ప్రభుత్వ ప్రోత్బలంతో ఇస్లామిక్ ఛాందసవాదులు హిందువులకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి దాడులు చేస్తున్నారు. అయితే మరోవైపు ఇస్కాన్ బంగ్లాదేశ్కు చెందిన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై దేశద్రోహం కేసు పెట్టి ఆయనకు బెయిల్ కూడా తిరస్కరించారు. దీంతో భారత్లోనూ బంగ్లాదేశ్పై వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని ఇస్కాన్ బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తుంది. అగర్తలాలో బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ ఎదుట ఇస్కాన్ సన్యాసి బంగ్లాదేశ్ సనాతని జాగరణ్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సనాతని హిందూ సేవా సభ్యులు మద్దతుదారులు నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్లో రెచ్చగొట్టడం, దేశద్రోహం వంటి పలు అభియోగాల కింద నిర్బంధించబడిన ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని వెంటనే విడుదల చేయాలని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు అనుగుణంగా చిన్మయ్ కృష్ణదాస్కు విముక్తి కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. నవంబర్ 25న ఢాకాలో బంగ్లాదేశ్ పోలీసుల డిటెక్టివ్ బ్రాంచ్ పోలీసులు చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేయడంపై తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ చర్య గురించి బంగ్లాదేశ్లోని వాక్ స్వాతంత్రం, మత సామరస్యం, మైనారిటీ కమ్యూనిటీల రక్షణ గురించి పలు హిందూ సంస్థలు తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పలువురు ఇస్లామిక్ వాదులు బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు, దుకాణాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు. ఇప్పటికే హజారీలేన్లోని శివాలయాన్ని కూల్చివేయటం, చటోగ్రామ్లోని మానవ మాత ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మనర్హులో హిందూ దుకాణాలను లూటీ చేశారు. ఈ క్రమంలో లోక్నాథ్ ఆలయం, మానసమాత ఆలయం, కాళీమాత దేవాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే శాంతి కోరే ధర్మం ఏదన్నా ఉంటే, అందరి యొక్క మేలు కోరి అందరినీ భగవంతుడి యొక్క ధార్మికమైన మార్గంలో నడిపించాలి అని సంకల్పం ఉన్న ధర్మం ఏదన్నా ఉంటే అది సనాతన ధర్మం. సనాతన ధర్మం యొక్క విలక్షత ఏంటి అని అంటే, ఎన్ని సాంప్రదాయాలు మన దగ్గరకు వచ్చినా, ఎన్ని మతములు మన దగ్గరకు వచ్చినా అందరినీ స్వాగతించి, అందరినీ రక్షించి, అందరినీ ప్రోత్సహించిన ధర్మం సనాతన ధర్మం. కానీ మనం ఈరోజు చూస్తున్న కొన్ని దేశాలలో సనాతన ధర్మానికి చెందిన వారు భయపడుతూ తిరుగుతూ ఉన్నారు. సనాతన ధర్మమే ఉండకూడదు అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం ఎప్పుడైతే మాకు తెలుస్తుందో చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తామండి, మనం అందరం బాగుండాలి అని అంటే మంచి వాళ్ళు బాగుండాలి. ధర్మం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మనందరం బాగుంటాం. ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు ఎప్పుడైతే బాగుంటారో అప్పుడే మన దేశం కానీ, మన యొక్క చక్కటి వ్యక్తులు కానీ బాగుండగలుగుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఎలా ఒక కృష్ణ భక్తిని ముందుకు తీసుకెళ్లే ఒక సంస్థ, సనాతన వైదిక విలువలన్నీ కూడా కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న ఒక సంస్థనే చెందిన భక్తులు కానీ, అక్కడుండే వ్యవస్థని కానీ చిన్నాభిన్నం చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారట. అది మనకి, ఈ ప్రపంచానికి మంచిది కాదు. మనందరం అన్నాతమ్ముళ్ళగా కలిసిమెలిసి ఉండాలి. అదే సనాతన సంస్కృతి యొక్క భావన ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో. ఎన్ని మతాలు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ సనాతన ధర్మానికి చెందిన భారతదేశం స్వాగతించింది. అందరినీ తమ తల్లి ఎలా అయితే అందరి పిల్లలకి సమానంగా ప్రేమ పంచుతుందో అలా ప్రేమను పంచాం. కాబట్టి మన యొక్క ధర్మం యొక్క విశిష్టత తెలుసుకుందాం. అందరూ కూడా కలిసిమెలిసి అన్నాతమ్ముళ్ళగా వాళ్ళ స్వధర్మం